ఆ ప్రభు సాక్షిగా నన్ను నీ భర్తగా అంగీకరించు. ఇష్టం లేని భర్తను వదిలేసి నచ్చిన మనిషిని చేసుకోవడానికి నీ ఫ్రెండ్ ధైర్యం చేసింది. ఇష్టమైన నిన్ను సొంతం చేసుకోవడానికి నేను ధైర్యం చేశాను. ఇప్పుడు ఒక మనిషి చావలా, కానీ చచ్చిపోయిందని ఓ మనిషిని జైల్లో పెట్టించారు. ఇప్పుడు అర్థమైంది కదండి? అది ఆ విషయం గురించి మాట్లాడాలనే రమ్మన్నా. బాబయ్య, నమస్కారం సార్. ఏమనుకోక బాబయ్య, నువ్వు ఎట్టాగో వచ్చేసరికి ఆలస్యం అవుద్ది కదా అని ఓ బూటీ వేసి పడుకున్నా. నిద్ర పట్టేసింది. పెళ్లి చేసుకుంటున్నారంట కదా బాబయ్య? శుభాకాంక్షలు. అట్టా ఆశ్చర్యపోతారేంటి బాబయ్య? శవాల దగ్గర ఉండాల్సినోడు శ్మశానంలో ఉన్నాడేంటానా? తేడా ఏముంది బాబయ్య? నా శవం బెదస్సు నా సెట్టర్స్ని ఆడ మూట కట్టి గదిలో పెడతారు, ఈడ సమాధిలో పెడతారు, అంతే కదా. నాకు ఫోన్ చేసింది నువ్వా? ఏంట్రా ఫోన్లో ఏదేదో వాగావు? నానేటి వాగాను బాబయ్య, ఉన్నమాటేగా. నాకు తెలిసిన మాట తమరితో చెప్పా, అది తప్పేనా? ఏంట్రా నీకు తెలిసిన మాట? తెలియనట్టు అడుగుతారేంటి బాబు? ఓహో, నాకు నిజంగా తెలుసా తెలీదానా? చెయ్యని హత్యకు ఆ సావిత్రమ్మ గారి పెనిమిటిని జైల్లో పెట్టించేసి సావిత్రమ్మ గారిని తమరు పెళ్లి చేసుకోబోతున్నారు, నిజమే కదా? రై, నా గురించి నీకు తెలీదు. ఇదే తెలుసుకున్నాండి, మీ గురించి తెలుసుకోలేనా బాబయ్య? అయినా తమరు ఇప్పుడు యాపీసు, మమ్మల్ని కూడా యాపీస్ చేతే పోలా? తమరి పెళ్లికి నా బోటోళ్ళ దీవెనలు కూడా ఉండాలి కదా బాబయ్య? ఏం కావాలి? ఈ మొక్క తమరు ముందే అడిగేసుంటే
తమరి విలువైన సమయం వృధా కాకుండా ఉండేది కదండి అయ్యా. నా బోటోడికి ఏముంటదయ్యా, ఎన్న మాట గొంతు దాటి బయటికి పోకుండా ఉండాలంటే లోపలున్న ఆ మాటని మందు తల్లితో తడుపుతూ ఉండాల. మళ్ళీ ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. అదిగదిగదిగదిగో అట్టాటి మాటలు మీరు మాట్లాడకూడదు బాబయ్య. అవతల బంగారు గాని వస్తుంటే ఈ సిల్లర్ నాయాలకి సిల్లర్ విసరటానికి బాధ ఏంటి బాబయ్య? ఏంట్రా విసిరేది? ఎక్స్ట్రా చేసావంటే నీ మార్చురీలోనే నీ బాడీ తేలుద్ది. గద్ద కోడి పిల్లని ఎత్తుకుపోద్ది, కోడి పిల్ల గింజలు ఎత్తుకుపోద్ది. అది చక్రం బాబయ్య, దేని బతుకు దాంది. దయ చూపించాలి మరి. కాదు వేసేస్తాను అంటావా? నువ్వేసేలోపు తాగి నలుగురి దగ్గర వాగేశాను అనుకో, తమరు కట్టం నోటికాడ క్వార్టరు నేలపాలైపోయినట్టు పోద్ది. మరి ఉంటాను బాబయ్య, మళ్ళీ గొంతు ఎండినప్పుడు కనిపిస్తానే. సొక్కేసుక మరి సొక్కేసుక. సావిత్రి, కూల్ కూల్. చెప్పు సావిత్రి. ఎక్కడున్నారండి? చిన్న పని నుండి బయటకు వచ్చాను. ఇంటికి గెస్ట్లను పిలిచి మీరు మీ పనుల మీద బయట తిరుగుతుంటే ఎలా అండి? గెస్ట్లా? నా ఫ్రెండ్ లావణ్య వాళ్ళని డిన్నర్కి రమ్మన్నారు కదా, మర్చిపోయారా? ఓ సారీ సారీ సారీ. వాళ్ళొచ్చేసరికి ఇన్వైట్ చేసిన మీరు లేకపోతే బాగుంటుందా? నిజంగానే మర్చిపోయాను సావిత్రి. వచ్చేస్తున్నాను, జస్ట్ అ మినిట్, వచ్చేస్తున్నాను. సావిత్రి, సావిత్రి, రండి రండి. ఏంటి ఇల్లంతా గుమ్మగుమ్మల వాసన చేస్తుంది? మా కోసం స్పెషల్ గా ఏం చేసావేంటి? అంత స్పెషల్ వంటకాలు ఏమీ లేవులే. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. కూర్చోండి. ప్లీజ్ ఒకసారి కూర్చొని ప్లీజ్ రా. ఇక్కడికి వచ్చిన ఇంతేనా? నేనేం సోఫా కాదు. కూర్చో. కూర్చుంటే ఏమైంది? మరీ పెట్టి చేస్తున్నావు. లావణ్య, అదేంటి వాటర్ తెచ్చారు? మరి రాత్రైతే మీ ఫ్రెండ్ రమ్ము తప్ప మరేం తాగదు కదా. నిన్ను ప్లీజ్ రా, ప్లీజ్ మా, ప్లీజ్ ప్లీజ్. జోక్ చేశాను అంతే. ప్లీజ్ బంగారం, ప్లీజ్. సారీ అండి, చిన్న జోక్ చేశాను అంతే. నువ్వు జోక్ చేసావు, అది నిజం అనుకుంటే? తను అనుకుంటుందో లేదో తెలియదు గాని ఆ సాగుతో నన్ను కుమ్మేశావు. ఇంకేంటండి, దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. ఫ్రెండ్స్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం బాగుండదు గాని థ్యాంక్స్ అండి. ప్రత్యేకంగా మేం చేసిందేముందిలేండి. మీరు అనుకున్నారు, పద్ధతిగా చేసుకున్నారు. అవునే, అసలు వ్యక్తి కనిపించడం లేదేంటి? ఎవరే? ఇంకెవరు? డిన్నర్కి రావాలని పిలిచిన వ్యక్తి, ఖచ్చితంగా రావాలని ఫోర్స్ చేసిన వ్యక్తి చంద్రగారు. అవును, నేను అదే అడుగుదామనుకుంటున్నాను. వేరే చంద్ర గారు? ఓ సారీ సారీ సారీ.
గెస్ట్ల మేము వచ్చాక మీరు రావడం ఏంటి సార్? నా ఆలస్యానికి కారణం మీరే. మేమా? అవును, మీరే. మీ పాటికి మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఆ జ్ఞాపకాలను జాగ్రత్తగా మీకు ఇవ్వాలి కదా. మీ మ్యారేజ్ ఫోటోస్ వద్దా? ఓ, ఫొటోస్ కోసం వెళ్ళారా? మరి దగ్గరుండి తీయించినప్పుడు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాదే కదా. థ్యాంక్స్ అండి. సూపర్ అండి. మీరు మా గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకే మీరంటే అందరూ ఇష్టపడేది. రియలీ యూర్ లవబుల్ పర్సన్. సరే పదండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. ఏంటండి డిన్నర్ అన్నారు, బఫీ పెట్టినట్టున్నారు? నీకు అత్తగారి ఇంట్లో అన్నం తినే అదృష్టం లేదు కదా అని మా సావిత్రి ఇలా అరేంజ్ చేసినట్టుంది. ఆ? నువ్వు వచ్చి కూర్చో సావిత్రి, మీ ఫ్రెండ్తో కలిసి భోంచేద్దాం. అవునే, నువ్వు వచ్చి కూర్చో. పర్వాలేదులే, మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఏమండి, డిన్నర్ పిలిచేది అందరూ కలిసి భోంచేయడానికి. మీరు తినకుండా మాకు వడ్డించడం ఏంటి? రండి కూర్చోండి. పర్వాలేదండి, ఉంది నలుగురం, ఎవరు పరాయి వాళ్ళం కాదు కదా. సరదాగా మాట్లాడుకుంటూ తిందాం, రావే. అతిథులు అడిగా కూడా కాదనటం అస్సలు పద్ధతి కాదు. రా సావిత్రి. మ్. నేను వడ్డించుకుంటానండి. నువ్వు అందరికి వడ్డించచ్చు, కానీ నేను నీకు వడ్డించకూడదా? ఏమండి? కరెక్టే కదా. థ్యాంక్ యూ. చాలు.
చాలా మిస్ అయ్యావనిపిస్తుంది. ఏ విషయంలో? చంద్ర విషయంలో. తినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అతను నీ పట్ల చూపించే శ్రద్ధ, అతనికన్నా నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు అనిపిస్తుంది. నిజంగా మొదట నువ్వు అనుకున్నట్టు నువ్వు చంద్రాన్ని పెళ్లి చేసుకునుంటే ఈ రోజు నీకన్నా సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరూ ఉండేవాళ్ళు కాదు. కరెక్ట్ టైంకి భలే దొరికింది. అయితే ఈ దెబ్బతో సావిత్రి ఫ్లాట్ అవ్వాల్సిందే. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకు. లావణ్య, బయలుదేరదామా? బయలుదేరదా. కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. కొత్త జంటని ఇంకా ఉండమండం కరెక్ట్ కాదు సావిత్రి. ఇంకే ఉందిలేవే, ఫ్రీగా ఉన్నప్పుడల్లా కలుసుకోవచ్చు. వెళ్ళొస్తాం. అలాగే. వస్తామండి. ఓకే సావిత్రి, మన వాళ్ళని పంపించి నేను బయలుదేరుతాను. అలాగే. హలో సార్. రండి చంద్ర గారు, ప్లీజ్ సిట్ డౌన్. విషయం చెప్పాను కదా, ఏం చేశారు? విడాకులు ఇప్పించడం అంటే అంత ఈజీ కాదు. కాదు కాబట్టేగా మీ దగ్గరకు వచ్చింది. ఫోన్లో మీరు చెప్పిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ మా బ్రదర్ నాకు అడ్డం రాడు. ఎవరడ్డొచ్చినా భయం లేదు. లాలో లాజిక్లు అడ్డం రాకూడదు. మరేం చేద్దాం? డైవర్స్కి ఏదైనా మంచి రీజన్ కావాలి. అది స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఒక రీజన్ చూపించగలిగితే డైవర్స్ తీసుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఏంటది? తనకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండటం వలన విడాకులు కోరుకుంటున్నట్లు. అలాగే ప్రిపేర్ చేయండి, నష్టమే ఉంది. మనకు కావాల్సింది స్ట్రాంగ్ రీజన్. అలా అయితే 10 నిమిషాల్లో రెడీ చేసిస్తాను. రాయండి. సత్యప్రసాద్ అనబడే నేను, ఘంటసాల వాస్తవ్యురాలు సావిత్రి అనబడే నా భార్యకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న కారణం వల్ల థ్యాంక్ యూ. రాసింది నేనైనా సంతకం కావాల్సింది మా బ్రదర్ది కదా. ఆ పని పూర్తి చేసుకుని వస్తాను. ఓకే. నేనాడే ఈ మహానాటకంలో ఇది కీలకమైన ఘట్టం. దీన్ని ఎలాగైనా రక్తి కట్టించాలి. చంద్ర, చంద్ర, ఏమైంది? ఆ కన్నీరేంటి? తట్టుకోలేకపోతున్నాను సత్య. సావిత్రి నా పరిస్థితుల్లో చూస్తుంటే నా వల్ల కావట్లేదు. సావిత్రికి ఏమైంది? ఇంకా ఏం కావాలి సత్య? రోజు రోజుకి తన పరిస్థితి తనకే అర్థం కావట్లేదు. ఇటు నీకు దూరం అయింది, అటు తల్లిదండ్రులు పూర్తిగా దూరం చేశారు. ఈ ఆలోచనలతో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది.
సావిత్రిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఉన్న ప్రయోజనం ఏముంది? ఇంటి బయట వరకే కాని ఇంట్లోకి వెళ్ళలేనుగా. వెళ్ళాలి అనుకున్నా దానివల్ల సావిత్రి ఎక్కడ మాటలు పడాల్సి వస్తుందోనని వెళ్ళలేకపోతున్నాను. ఒంటరిగా ఆ ఇంట్లో ఏ తోడు లేకుండా ఉంటుంది. మనిషికి ఒంటరితనాన్ని మించిన నరకం ఉండదు. అలాగే నాకెవరూ లేరన్న డిప్రెషన్లోకి వెళ్తే సూసైడ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. లేదు లేదు, సావిత్రికి అలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు. సావిత్రిని నీ భార్యను చేసుకో. అది అనుకున్నంత సులభం కాదు సత్య. ఏ, ఎందుకు కాదు? నీ భార్య నా భార్యను చేసుకోవాలంటే మనం నిర్ణయించుకుంటే సరిపోదు. ఇంకెవరు చెప్పాలి?